తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ గారు రాసిన మాకు ఒక భాష కావాలి. అది దళిత భాష కావాలి అని ఇంకొక చిన్న లైన్ కూడా ఉంది ఇందులో. అది కూడా మనం మాట్లాడుతాం. పుస్తకం 2013 మేలో వచ్చింది. కవర్ పేజీని రమణజీవి వేశారు. తుల్లిమల్లి గౌతమ్ ప్రభాకర్ గారికి ఈ పుస్తకాన్ని కవి అంకితం ఇచ్చారు. ఇందులో మొదటి 3 పేజీలతో నా మాట అని కవి రాసుకున్నారు. ఇందులో ఇంకొక 2 ముందు మాటలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి వాస్తవాస్తిత్వ జీవన ప్రతిబింబమే కవిత్వం, ఎంఎం వినోదిని రాశారు. తర్వాత దళిత గతి తార్కిక కవిత్వం పేరుతో డాక్టర్ మేడిపల్లి రవికుమార్ గారు 16 పేజీలతో ఇంకొక ముందు మాట రాశారు. తర్వాత 2 కవితలు ఉన్నాయి. ఈ 2 కవితలు ఈ పుస్తకంలోకి ఒక ప్రత్యేక ఉద్దేశంతో వచ్చినాయి. నువ్వే లేకపోతే అని అంబేద్కర్ గారి గురించి ఒక కవిత. తర్వాత ఇంకొక కవిత ఉంది ఇందులో. అది ఒక్క నిమిషం. నాన్నగారు పేరుతో ఇంకొక కవిత ఉంది. ఈ 2 తర్వాత మాట్లాడుకుందాం మనం. దీని తర్వాత మొత్తం ఈ పుస్తకంలో 32 కవితలు ఉన్నాయి. ఈ 32 కవితలు తర్వాత 3 పేజీల బయోడేటా కవి గురించి ఉంది ఇందులో. ఇది అయిపోతే కవి పరిచయం చిన్నది ఉంది. భారత పర్యాటక మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్గా చేశారు. అధికారికంగా 40 దేశాలు పర్యటించారు. దక్షిణాఫ్రికా, జపాన్, దుబాయ్ దేశాలలో తెలుగువారికి సాంస్కృతిక వేడుకలలో సహాయం అందించారు. ప్రస్తుత పుస్తకం కన్నడంలోకి అనువాదమైంది. అనేక అవార్డులు ఉన్నాయి. తర్వాత మొదటి కవితా సంపుటి 2007లో దళిత వ్యాకరణం పేరుతో ప్రచురించారు. ఇది 2వ కవితా సంపుటి. ఇది చిన్న పరిచయం కవి గురించి. తర్వాత దళిత కవిత్వం, వాడ జీవితం, ఊరు జీవితం, అనేక సాధక బాధకాలు, సంస్కృతి, సంప్రదాయం, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, వివక్ష, అంటరానితనం, ఇలాంటి అనేక అంశాలతో దళిత కవిత్వం వస్తూ ఉన్న రోజుల్లో ఒక ధిక్కారం, రాజ్యాంగం పట్ల అధికమైన గౌరవం, రాజ్యాధికార కాంక్ష, ఇవన్నీ దళిత కవిత్వపు లక్షణాలుగా ఉన్నాయి మనకి ఇప్పటి వరకు. ఆ లక్షణాలతో చాలామంది దళిత కవిత్వాన్ని రాస్తూ ఉండగా ఒక్కసారిగా మనకి ఒక కవి ఇదే దేశంలో దళితవాడలో పుట్టి దళిత అవమానాలని, వివక్షతని ఎదుర్కొని అక్కడ నుంచి చదువుకోవటం కోసం ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళిపోయిన కవి ఒక్కసారిగా ఈ సమాజంలోకి మళ్ళీ ఒక ఫ్లైట్ దిగి, ఒక విమానాన్ని దిగి ఒక్కసారిగా మళ్ళీ ఈ జీవితంలోకి ఎంటర్ అయ్యి ఇక్కడ ఉన్న దళిత కవిత్వాన్ని, దళిత జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు ఆ దళిత జీవితంలో ఉన్న అంశాలన్నిటినీ కవిత్వ అంశాలుగా తీసుకొని కవిత్వం రాయటం మొదలుపెట్టారు. అయితే ఈ కవిత్వం రాసినప్పుడు ఆయన నిలబడిన స్థానం ఏంటి అని చెప్పేసానంటే ఒక గ్లోబల్ దృక్పథంతో, ఒక గ్లోబ్ మీద నిలబడి అక్కడ నుంచి దళితవాడల్లో నుంచి దళితవాడల్లోకి చూస్తూ దళితవాడల్లోకి ప్రయాణం చేసి అక్కడున్న వస్తువుల్ని తీసుకొని మళ్ళీ గ్లోబల్ స్థాయి వ్యక్తులకి ఈ కవిత్వాన్ని అందించటం కోసం తన జాతికి, జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న తమ వారికి, తమేతర వారికి కూడా ఈ కవిత్వాన్ని అందించటం కోసం రాసిన కవిత్వంగా మనకి ఈ పుస్తకం చదివితే అర్థమవుతూ ఉంటుంది. అంటే చాలామంది విదేశాలు వెళుతూ ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో భారతదేశం నుంచి చాలామంది విదేశాలు వెళ్ళారు, అక్కడ చదువుకున్నారు. కానీ అక్కడ చదువుకోవడానికి వెళ్ళినా, ఉద్యోగాలు చేయడానికి వెళ్ళినా, లేకపోతే వ్యాపార నిమిత్తం అక్కడికి విదేశాలకు వెళ్ళినా వాళ్ళు భారతీయ సంస్కృతి పేరుతో అక్కడ ఈ భారతీయ సంస్కృతిలో ఉన్న అంశాలని అక్కడ చాలా గౌరవంగా పరిచయం చేయటం, అవి భారతీయ సంస్కృతి మహోన్నతి అని చెప్పేసి చెప్పటం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా అదే దృక్పథంతో వాళ్ళు వస్తున్నారు. ఇంకా మరింత భారతీయతలోకి, మరింత భారతీయ సంస్కృతిలోకి చొచ్చుకొని పోతూ అదే దానినే ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే మరికొంతమంది కూడా విదేశాలకు వెళుతూ ఉంటారు. వాళ్ళు విదేశాలకు వెళ్ళిన తర్వాత భారతదేశానికి, ఇతర దేశాలకి మధ్య ఉన్న సామాజిక
విషయాలలో వ్యత్యాసాన్ని వాళ్ళు కనుక్కుంటా ఉన్నారు. కనుక్కొని వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ దృక్పథంలో వచ్చిన మార్పులతో భారతదేశంలో ఉన్న ఈ అంటరానితనం లేదా భారతదేశంలో ఉన్న చాలా చాలా వెనుకబాటుతనాన్ని, సమానత్వం లేకపోవటాన్ని, వీటన్నిటిని గమనించి వాళ్ళదైన ఒక దృక్పథంలో ఈ దేశానికి కొంత జ్ఞానాన్ని అందించటం కోసం, ఈ దేశానికి సమానత్వాన్ని అందించటం కోసం వాళ్ళ మొత్తం జీవితాన్ని వెచ్చించారు. అలాంటి వాళ్ళల్లో మనకి ప్రధానంగా అంబేద్కర్ గారు కనిపిస్తూ ఉంటారు. అట్లాగే ఇలా బయటికి వెళ్ళి భారతదేశానికి తిరిగి వచ్చిన తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ గారు కూడా తమ జ్ఞానాన్ని, తమ అత్యంత జ్ఞానాన్ని, తమ కమిట్మెంట్ని, ఒక నిబద్ధతని దళిత జీవితాలలో ఉన్న అసమానతల్ని తొలగించటం కోసం సాహిత్యంలోకి వచ్చినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఇందులో మనకి పేరులోనే తెలిసిపోతూ ఉంది, కవి దళిత క్రైస్తవ నేపథ్యంలో నుంచి వచ్చారు. ఆ జీవన విధానాన్ని అనుభవిస్తున్న వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నారు. ఇందులో ఒక దళిత క్రైస్తవులకి సంబంధించిన కవితలు కొన్ని ఉన్నాయి. దళిత క్రైస్తవులు వాళ్ళు ఫేస్ చేస్తున్న అంశాలు, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళని సమాజం ఎలా చూస్తుంది, ఇలాంటి దానితో పాటు సమాజం లేదా సమాజం వాళ్ళని ఎలా అర్థం చేసుకుంటుంది, అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళ పట్ల ఎలాంటి ప్రవర్తనతో ఆ సమాజం ఉంది అనే అంశాలని కొన్ని కవితల్లో ఆయన రాశారు. వాటిల్లో యూదుల రాజే బీదల రాజు అని చెప్పేసి ఒక కవిత ఉంది. అది కొంచెం మన కోసం చదువుతాను నేను. యూదుల రాజే బీదల రాజు, 100 మనువులు 101 ఋగ్వేదాలు ఎన్ని చెప్పినా మనమంతా ఒకటేనని మీరొక్క మాట పలికినా, మనమంతా ఒక్కటేనని మీరొక్క మాట పలికినా మీ వేదం మాకొద్దనే వాళ్ళం కాదు, మాకొక కొత్త వేదం కావాలనుకునే వాళ్ళము కాదు. 3 కోటి దేవతామూర్తులు అంటరానివైపోయాయన్నప్పుడు మా పాకలు ఆత్మగౌరవ అన్వేషణలో, సమానత్వ గవేషణలో ఓడలు దిగిన ఇవాంజలికల్ గుంపుల నుంచి ఊడలు దిగేలా విదేశీ మతాన్ని అరువు తెచ్చుకున్నది నిజమే. ప్రేమామయుడేసును దేవుడంటున్నది వాస్తవమే. కోత పండుగలకు పాలిగింజలు ఇచ్చి, ఈత కొమ్మలకు మందారాలు గుచ్చి, యూదుల రాజే మా బీదల రాజంటూ జ్ఞానదంతాలు రాకముందే జ్ఞానస్నానం ఆచరించి జ్ఞానజ్యోతిని వెలిగించుకున్నాం. దేశీయ సంస్కృతి సంచిని తగిలించుకొని త్యాగరాయ కీర్తనల బాణీల్లోనే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలని పాడుకొని పరమగీతాల్ని తెలుగు నేలకు తెచ్చుకొని మదర్ ఇండియాలో సంకలు గుద్దుకున్నాం. రిజర్వేషన్ల భిక్షాపాత్ర దగ్గర కుక్క బిస్కెట్లైనా దొరకని కిరస్థాని వాళ్ళం. రిజర్వేషన్ల భిక్షాపాత్ర దగ్గర కుక్క బిస్కెట్లైనా దొరకని కిరస్థాని వాళ్ళం. కుక్కల్ని కసిరినట్లు సర్కారు చీకొడితే, జీవాహారం పైనుంచి కురుస్తుందని చర్చి జోకొడితే, రోగాలకు పరలోకమే పరమవైద్యమని చిచ్చుకొడితే, హల్లెలూయాల ఉయ్యలలో ఊరేగి స్వస్థత కూటాల్లో మురిసి ముక్కలయ్యాం. ఈ సువార్తలో మాత్రం అసమానత్వం లేనిదెక్కడా? ఈ సువార్తలో మాత్రం అసమానత్వం లేనిదెక్కడా? వాగ్దానం చేసిన సమానత్వం ఎక్కడా? సవర్ణ క్రైస్తవ శ్మశానాలలో మా శవాలకు చోటెక్కడా? ప్రపంచ ధనిక దేవుని వాకిట్లో, వాటికన్ మత చావిట్లో దళితుడు విశ్వ క్రైస్తవ పీఠాధిపతి అయ్యేదెక్కడా? దేశ పౌరుల గుండె లోతులు తెలిసేదెక్కడా? మా పోరాటం ఇప్పుడు ఈ దేశ రాజ్యాంగం కన్నా పాతది. మా విశ్వాసం ఇప్పుడు ఈ జాతి సాంస్కృతిక వారసత్వం కన్నా గొప్పది. శకపురుషుని జననమంత మహోన్నతమైనది. హే ప్రభు, ఏ దేశం పేరు చెప్తే ప్రేమాశాంతులు గుర్తుకొస్తాయో, ఏ దేశం పేరు చెప్తే తాజ్మహళ్ళు జ్ఞప్తికొస్తాయో, ఇప్పుడు ఆ దేశంలో కందమాళ్లే నృత్యం ఆడతాయి. ఇందులో చాలా విషయాలు, ఈ కవితలో చాలా విషయాలు మాట్లాడారు కవి. ముఖ్యంగా దళితుల మీద జరుగుతున్న దాడుల గురించి ఇందులో మాట్లాడారు. కంధమాల్ అనే పదాన్ని ఉపయోగించారు. గుజరాత్లో ఉన్న కంధమాల్ ప్రదేశంలో చాలా భయంకరమైన దారుణమైన హింస జరిగింది. అందులో చాలామంది హత్య గావించబడ్డారు. పాస్టర్లు, నన్స్ రేపులకి గురయ్యారు. అలాంటి సందర్భాన్ని జ్ఞాపకం కూడా తెచ్చుకుంటా ఉన్నారు ఇక్కడ. దానితో పాటు దళిత క్రైస్తవులు అయిన తర్వాత వీళ్ళు ఏమయ్యారు? రిజర్వేషన్ కోల్పోయారు. నిజానికి ఎస్సీ రిజర్వేషన్ అని చెప్పేసి మనం మాట్లాడుతున్న దాంట్లో బీసీ సీలకి స్థానం లేదు. దళితులు
క్రైస్తవత్వాన్ని గనక తీసుకొని క్రైస్తవులుగా చలామణి అయితే వాళ్ళని ఎస్సీ కేటగిరీలోంచి తప్పించి సి కేటగిరీలోకి తోసేశారు. ఆ బీసీసీ కేటగిరీలో కేవలం 1% మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది. సో రిజర్వేషన్ని కోల్పోయారు. అలాగే దానితో పాటు అవమానాలని తప్పించుకోలేకపోయారు. క్రైస్తవంలోకి వచ్చినంత మాత్రాన దళితులుగా వాళ్ళకి అవమానాలు ఉంటూనే ఉన్నాయి. దానితో పాటు దాడులు కూడా జరుగుతున్నాయి. ఇంత 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 హింసని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు ఈ దేశంలో అని చెప్పేసి చెప్పటం కోసం ఈ కవిత రాశారు. అయితే భారతదేశంలో కింది కులాల వాళ్ళతో పాటు ఆధిపత్య కులాల వాళ్ళు కూడా క్రైస్తవాన్ని స్వీకరించినట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే క్రైస్తవాన్ని వాళ్ళు స్వీకరించినప్పుడు ఒక నమ్మకంతో స్వీకరించి ఉండొచ్చు, లేదు కొన్ని బ్రిటిషర్ల కాలంలో కొంత అవకాశాల కోసం కూడా కొంత స్వీకరించి ఉండొచ్చు. భారతదేశంలో ఇక్కడ కింది కులాలు మాత్రం క్రైస్తవాన్ని స్వీకరించడంలో ఒక నమ్మిక, ఒక విశ్వాసం ఎక్కడా ఇమడలేకపోవటం, ఇతర హిందుత్వ మతంలో ఇమడలేకపోవటం, ఒక నిజమైన దేవుడి కోసం వాళ్ళు ప్రయత్నం చేయటం అనే అంశాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అందుకని దాడులకు వాళ్ళు గురవుతూ ఉన్నారు అని చెప్పే కవిత ఇది. దీనితో పాటు ఇంకా దీనికి అటాచ్మెంట్గా ఉన్న మరొక కవిత మనకి కనిపిస్తూ ఉంది, పరివర్తన నిజం ఈ కవిత పేరు. ఈ కవిత ఇది కూడా పాస్టర్ల మీద దాడులు, నన్స్ మీద రేపులు, వీటితో పాటు క్రీస్తుని అసలు ఎందుకు నమ్ముకున్నాం మేము అనే అంశాలని ఆయన చెప్తూ ఉన్నారు కవి. ఇక్కడ పరివర్తన నిజం అనే కవిత ఉంది ఇందులో. ఒకసారి నేను అది చదువుతాను. కవితలో కొంత భాగాన్ని మాత్రమే నేను చదువుతూ ఉన్నాను. వీధుల్లో కుష్ఠరోగులు కూడా ప్రైజ్ ది లార్డ్ అని ఎందుకు పాడతారో, గుడిసెల్లో దళితులు కూడా హల్లెలూయా అని జేజేలెందుకు కొడతారో, హిందువుగా పుట్టినా హిందువుగా చావనని అంబేద్కర్ ఎందుకన్నాడో ఇప్పుడు అర్థమవుతోంది. దిక్కుమాలిన చాతుర్వర్ణం చరిత్రంతా సిగ్గుమాలిన శ్రమదోపిడి అని తెలిసినా, మేమే మీ శవాల్ని పాతరేసినా, మేమే మీ జంతు కళేబరాల్ని పారేసినా, మాట వరుసకైనా మమ్మల్ని హిందువులనని మీ తిరస్కారాల మాల ధరించలేక మతమార్పిడి గరళాన్నే అమృతంగా స్వీకరించాం. నకనకలాడే ఆవు పాదాల దగ్గర 4 పుష్పాలుంచిన సనాతన ధర్మం అనేవాళ్ళు ఎవడైనా మాతో కలిసి తిన్నారా? ఎప్పుడైనా చేతులతో మమ్మ స్పృశించారా? ఎన్నడైనా మాతో వియ్యమందారా? కొయ్య శిలువ మీద నిస్సహాయంగా వేలాడిన యేసును చూసి కొయ్యబారి కొంగలం కాలేదు గాని, మనసారా పిలిచే జనం కలిశాక, ప్రార్థనకు కాస్త స్థలం దొరికాక, పొరుగువాళ్ల కోసం సైతం ప్రభువుకు నివేదిస్తారని గమనించాక, విశ్వప్రేమను చాటుతారని రూఢిగా తెలిసాక, మా విశ్వాసపు చల్లముంతని బయటపెట్టాం. ఒక ఆవు మిష దొరికితే చాలు, హింస వాళ్ల శరీరమై, ద్వేషం వాళ్ల ఆత్మతత్వమై సమైక్య జాతిని సజీవంగా తగలబెట్టడానికి. క్రైస్తవ ధార్మిక స్వాములపై మాటువేస్తూ, మత మార్పిడి నీలివార్తల వేటు వేస్తూ, ఒంటి మీద నూలుపోగు లేకుండా ఒక్కుమ్మడిగా కుంభమేళాలో క్యాట్వాక్ చేసేవాళ్లను దేశ ధార్మిక నిర్దేశకులని నమ్మబలికితే ఎవడహే భిన్నత్వంలో ఏకత్వం అనేది? వర్ణాశ్రమ ధర్మాల పీడన విముక్తి పథంలో విజ్ఞానం మాలో వికసిస్తుందనే కదూ మా విశ్వాసంపై శవ పంచాయతీ చేసి మా కన్యాస్త్రీలపై మానభంగం చేసింది. హింస మతమైతే ఆ మతం మాకొద్దు. ఆత్మల్ని గెలుచుకోలేని సంఖ్యలు, అంతరాత్మల్ని తెలుసుకోలేని జనాలు, పరివర్తన చెందని మనస్సులు మాకొద్దు. పరివర్తన నిజం, మతాంతరీకరణ అబద్ధం అని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ని ఇచ్చారు. ఇందులో మీరు ఒక్కరోజైనా మమ్మల్ని మీరు హిందువులు అని చెప్పేసి ఒక్కసారైనా మీరు అన్నట్లయితే మేము వేరే మతంలోకి వెళ్ళేవాళ్ళం కాదని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. తర్వాత ఇంకొక మాట అన్నారు ఇక్కడ. ఏమన్నారనంటే, క్రైస్తవత్వంలో ఉన్న హిందుత్వలో లేని అంశాలని ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నారు. అవి ఎలా దళితులకి అటాచ్ అయినాయి, ఎలా లింక్ అయినాయి, ఎలా కనెక్ట్ అయ్యారు దళితులు ఆ మతానికి అని చెప్పేసి చెప్పే వాక్యాలు కొన్ని చెప్పారు. చాలా నిర్మోహమాటంగా స్పష్టంగా చెప్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంటుంది. కొయ్య శిలువ మీద నిస్సహాయంగా వేలాడిన యేసును చూసి కొయ్యబారి కొంగలం కాలేదు గాని అని అన్నారు. శిలువ మీద యేసు వేలాడుతూ ఉంటే జాలిపడి ఆయన అనుసరించలేదు మేము. మరి ఎందుకు అనుసరించాం మేము? మనసారా పిలిచే జనం కలిశాక, ప్రార్థనకు కాస్త స్థలం దొరికాక, పొరుగు వాళ్ళ కోసం సైతం ప్రభువుకు నివేదిస్తారని గమనించాక,
విశ్వప్రేమను చాటుతారని రూఢిగా తెలిసాక అప్పుడు అని అర్థం. మా విశ్వాసపు చల్లముంతను బయట పెట్టాం అని చెప్పాడు. ఒక విశ్వాసంలో నుంచే మేము ఆ మతంలోంచి ఈ మతంలోకి వచ్చాం తప్ప మమ్మల్ని ఎవరు మా మతం మారమంటే మేము మారిన వాళ్ళం కాదు. మా అవసరాన్ని బట్టి, మా స్థితిని బట్టి, మా మెరుగైన జీవితాన్ని బట్టి మేము మనుషులం అనే ఒక స్పృహను ఆ మతం కలిగిస్తుంది కాబట్టి మేము ఆ మతంలోకి వెళ్ళామనే విషయాలని చాలా చిన్న చిన్న వాక్యాల్లో కవి మనకి చెప్తా ఉన్నారు. ఒక గొప్ప స్టేట్మెంట్ కూడా మనకి ఈ కవితలో కనిపిస్తూ ఉంది. ఏమని అంటున్నారు అని అంటే, పరివర్తన నిజం, మతాంతరీకరణ అబద్ధం అని చెప్పారు. అంటే క్రైస్తవుల మీద ఎక్కువ వచ్చిన పెద్ద సామాజిక కోణంలో ఎక్కువ వచ్చిన విమర్శ ఏంటి అని చెప్పేసానంటే, క్రైస్తవుల్ని బలవంతంగా తీసుకెళ్ళి మతం మార్పించారు, లేదా ఆ ఆశ ఈ ఆశ చూపించి వాళ్ళని మతం మార్పించారు దళితుల్ని అని చెప్పేసి అంటున్నారు. కానీ దళితుల్ని మార్చటం అనేది ఇదిగో ఈ కారణాల చేత మేము మతం మారామని చెప్పేసి స్పష్టంగా ఆయన అనౌన్స్ చేస్తున్నారు. ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇలాంటిదే ఇవాంజలికల్ ఆంధ్ర అని ఇంకొక కవిత ఉంది. అది దళిత క్రైస్తవులు, ఒక్క నిమిషం, ఫీఫా వరల్డ్ కప్లో ప్రపంచ దేశాలని బ్రెజిల్ ఫుట్బాల్ ఆడేసినట్లు ఎస్సీలం కాదని వాళ్ళు, బీసీలం కాదని వీళ్ళు, కులమతాలు లేని కొజ్జాలమని సర్కారోళ్లు వెటకరిస్తే జోసఫ్ ప్రభాకర్లు, విల్సన్ సుధాకర్లని పేరు పెట్టుకున్న 4 కంకుల ఉపకార వేతనాల పరిగ కూడా ఏరుకోలేక వింత విచిత్ర పేర్లతో అమీన్జాన్ పుల్లయ్యలమవుతున్నాం. ఈ జాత్యహంకార, కుల దురహంకార తెలుగు ప్రిటోరియాలో దొరకని అద్దిళ్ల కోసం ఎన్నిసార్లు బతుకుల్లో యేసుని, పేరులో వెంకటేశుని మోసి అమెరికా ఎయిర్పోర్ట్లో డాలర్లు అడుక్కునే ఇస్కాన్లమయ్యామో కదా. అమ్మా సోనియా, ఓ క్రిస్టియన్ ఆంటీ, 2 రూపాయల నాణాలపై కూడిక గుర్తును కూడా సిలువ గుర్తని అనుమానించే జాతికి కూడిక అర్థం ఎప్పుడు తెలుస్తుందంటావు? జనం దూరం జరిగిన దూరదర్శనంలో బాహాటంగా చూపే బ్రహ్మోత్సవాల్ని, దళిత గోవిందాల దళారీ మతమార్పిడి పరిశ్రమల్ని మిడిగుడ్లేసుకు చూసే రాష్ట్రాధిపతి అమ్మవారి వస్త్రాల్ని నెత్తిన పెట్టుకెడుతూనే అనధికార, అప్రకటిత 370 అధికరణాన్ని, ఆర్డినెన్సుల్ని అధికారికంగా ఆ తిరుమలలో ఎలా ప్రకటిస్తాడో లౌకిక రాజ్యంలో అన్యమతం ఎక్కడిదో చెప్పగలవా అని చెప్పేసి ప్రశ్నించారు. చివరిలో, ప్రియమైన దేశమా, దేశీయ సాంస్కృతిక గుడ్డితనమా, అన్యులెవరో, అవర్ణులెవరో, అనన్యులెవరో, అస్పృశ్యులమనే అన్యాపదేశాలెవరివో మా వాడల్లోకొచ్చి చూసి చెప్పాలని సవాళ్లు విసురుతున్నాం. ఈ మట్టి జాతీయ గీతం మా గుండెల్లో ఎలా ప్రతిధ్వనిస్తుందో వినాలని కోరుతున్నాం. జన్మభూమికి జై అని చెప్పేసి అన్నారు. ఇందులో దళిత క్రైస్తవులు, ఇప్పుడు దళిత క్రైస్తవుల మీద చాలా పెద్ద నిఘా ఉంది ఈ దేశంలో. కొన్నాళ్ల క్రితం అయితే వాళ్ళ ఇళ్లల్లోకి కూడా వచ్చి వాళ్ళు ఏ మతపు ఐడల్స్ ని వాళ్ళు ఉంచుకున్నారో ఇళ్లలో, ఏ దేవుడి పటాలు వాళ్ళ ఇళ్లలో ఉన్నాయో, ఏ దేవుడికి పూజ చేస్తున్నారో, ఏ దేవుడిని నమ్మిన దేవుడిగా వాళ్ళ ఇళ్లలో ప్రతిష్ఠించుకున్నారు అని చెప్పేసి చూడటానికి వచ్చి వాళ్ళు గనక ఎస్సీ జాబితాలో ఉంటే తొలగించి బీసీసీ జాబితాలో వేశారు. చర్చిల దగ్గర కూడా నిఘా పెట్టారు, చర్చిలకు వచ్చే వాళ్ళ మీద నిఘా పెట్టారు. అలాగే క్రైస్తవ పేర్లు ఎవరికైనా ఉంటే వాళ్ళకి కనీసం ఉపకార వేతనం కూడా లేకుండా చేశారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కవి ఇక్కడ. అలాంటి వాటితో మేము చాలాసార్లు ఇబ్బంది పడ్డామని చెప్తున్నారు. ఇంకొక మాట అన్నారు, కులమతాలు లేని కొజ్జాలమని సర్కారోళ్లు వెటకరిస్తే జోసఫ్ ప్రభాకర్లు, విల్సన్ సుధాకర్లని పేరు పెట్టుకున్న 4 కంకుల ఉపకార వేతనాల పరిగ కూడా ఏరుకోలేకపోయామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందుకని ఆ పేర్లు కూడా వాళ్ళ విశ్వాసాల్లో నుంచి కూడా పేర్లు తొలగించుకున్నారు. నిజానికి భారతదేశం లౌకిక దేశం అని చెప్పేసి చెప్తున్నా సరే ఎక్కడైనా ప్రభుత్వం తనంతట తాను ముందుకొచ్చి హిందూ మత తంతుని నిర్వహించడం మనకు అన్ని చోట్ల తెలుస్తూ ఉంది. దానిని ఒక లిస్టుగానే చెప్పుకొని వచ్చారు. తిరుమలలో ఎలా ప్రకటిస్తారు అధికారికంగా అని చెప్పేసి అడుగుతున్నారు. అలాంటి చాలా ప్రశ్నలు మనకి ఈ కవితలో కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ఇంకొక కవిత మాట్లాడుకుందాం. ఇందులో ఆదివారం అనే ఒక కవిత ఉంది. నిజానికి క్రైస్తవులందరూ, దళిత క్రైస్తవులు ఆదివారాన్ని సబాత్ డేగా పిలుస్తారు. అంటే బైబిల్ను అనుసరించి 6 రోజులు యెహోవా సృష్టి చేసిన తర్వాత
7వ రోజుని విశ్రాంతి దినంగా ప్రకటించుకొని ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. కాబట్టి 6 రోజులు అయిపోయిన తర్వాత 7వ రోజు విశ్రాంతి దినాన్ని సబాత్ డే అని చెప్పేసి పిలుస్తూ ఉన్నారు క్రైస్తవులు. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా మనకి 7వ రోజు అది ఆదివారం. ఆదివారంగా మనం 7వ రోజు తీసుకొని 7వ రోజు విశ్రాంతి దినంగా ప్రపంచం మొత్తం పాటిస్తూ ఉంది, కొన్ని దేశాలు తప్ప. అలాంటి పేరుతో ఆదివారం అనే ఒక కవిత ఉంది ఇందులో. దానితో పాటు ఇంకొక కవిత ఉంది. ఈ కవిత నేను నిజమైతే నా ఆత్మ నిజమవును అని చెప్పేసి చెప్పిన ఇంకొక కవిత ఇది. ఇక్కడ చాలామంది ఇక్కడున్న మిత్రులకి గుర్తుండే ఉంటుంది, గ్రాహం స్టైన్స్ తన 2 పసివాళ్లతో సజీవ దహనమైన దేశం ఇది. అతను భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నందుకు అతన్ని సజీవంగా దహనం చేశారు ఇక్కడ. అలాంటి వాళ్ళకి శిక్ష పడినప్పుడు అది విని రాసిన కవిత ఇది. నేను నిజమైతే నా ఆత్మ నిజమవును, ఇది బైబిల్ వాక్యం. అందుకని ఈ టైటిల్ కొటేషన్లో కూడా మనకు కనిపిస్తూ ఉంది. సహజీవనం ఇప్పుడు దాగుడు మూతల ప్రాచీన నామం, స్వదేశంలో మేమిప్పుడు శరణార్థులం. హింస మధుపాత్రిక నెత్తిన వాళ్లకు మాత్రం జై భజరంగ బలి నినాదం, నరమేధానికి పర్యాయ పదం, ఉన్మాదుల దురహంకారానికి కంధమాల్ రూపకాలంకారం. ధర్మ నివేశం వినడం మొదలు పెడితే కసబ్ కూడా దేశభక్తి మీద పాఠాలు చెబుతాడు. కులాలను సృష్టించిన వాడు కూడా దేవుణ్ణని నిస్సిగ్గుగా ప్రకటించుకుంటాడు. వద్దొద్దు మాకే రామరాజ్యము వద్దు, ఈ రాజ్యమే పెద్ద మొద్దు. ఇహనైనా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తనివితీర ఆకళింపు చేసుకోనివ్వండి. హస్తాలపై దళితుల రక్తమంటిన మతం, వట్టిపోయిన ఆవుల కోసం చర్మకారుల ప్రాణాలపై ప్రీమియం వసూలు చేసిన మతం మాకెందుకు సమ్మతం కాదో చెప్పనివ్వండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మల పేర న్యాయ పోరాటం జరపనివ్వండి అని చెప్పేసి రాసుకొచ్చారు. వాళ్ళని సజీవ దహనం చేసినప్పుడు చాలా ఒక పెద్ద అంశమైంది దేశంలో. అప్పుడు చాలా పెద్ద చర్చ జరిగింది. విదేశీ మతమైన క్రైస్తవ మతం భారతదేశంలోకి వచ్చి భారతీయులో ఉన్న అడుగు వర్గాల వాళ్ళని క్రైస్తవులుగా మార్చటం వలన ఈ దేశంలో ఉన్న జనాభా చాలా ఎక్కువ మంది క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతారు. తెల్లవారితే దేశం మొత్తం క్రైస్తవ మతంలోకి వెళ్ళిపోతుందనే ఒక భయాన్ని చాలామందికి ఇంజెక్ట్ చేశారు. ఆ సమయంలో ఉన్న పరిస్థితులని ఈ కవిత మనకి తెలియజేస్తూ ఉంది. తర్వాత అంటే ఈ కవితలో ఒక ముఖ్యమైన విషయం ఏంటి అని చెప్పేసానంటే, ఇది దళిత క్రైస్తవ తత్వాన్ని ఇతను ఇక్కడ మనకి తన కవిత్వంలో చెప్తూ ఉన్న ఒక మంచి మాట ఏం చెప్పారు, ఒక గొప్ప మాట ఏమన్నారు అని చెప్పేసానంటే, వద్దొద్దు మాకే రామరాజ్యము వద్దు, మా రాజ్యమే పెద్ద మొద్దు. ఇహనైనా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తనివితీరా ఆకళింపు చేసుకొనివ్వండి అని అన్నారు. ఇక్కడ కవిలో ఉన్న నిబద్ధత మనకి కనిపిస్తూ ఉంది. ఒక అచంచలమైన విశ్వాసం ఎవరి మీద ఉంది, యేసు మీదనా అంటే యేసు మీద కాదు, నాకు రాజ్యాంగం మీద ఉంది అని చెప్పేసి చెప్పే ఒక గొప్ప వాక్యం అది. సో కవి నిబద్ధత, కవి దృష్టి, ఆయన దృక్పథం, కవితా తత్వం మనకి ఇందులో ఈ వాక్యంలో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇంకొక కవిత ఉంది, లక్ష్మీపేట దళితుల ఊచకోత జరిగినప్పుడు రాసిన కవిత అది. ఆ కవిత మండల్ రథం మీద కమండల గీతం అని అన్నారు. మండల్ కమిషన్ వచ్చింది, బీసీలకి రిజర్వేషన్ తీసుకొని వచ్చింది విపి సింగ్ టైంలో. ఆ తర్వాత బీసీలు నిజానికి బ్రాహ్మణీయ వ్యవస్థ చెప్పిన వర్ణ వ్యవస్థలో బీసీలు దళితులకు చాలా సమీపంగా ఉన్న వర్ణం అది. ఆ బీసీలే ఇక్కడ లక్ష్మీపేటలో దాడి చేయటాన్ని మాట్లాడుతూ ఉన్నారు కవి. ఆ విషయాన్ని టైటిల్లోనే చెప్పారు. మండల్ రథం మీద రిజర్వేషన్స్ని పొంది ఉద్యోగ అవకాశాలు, చదువుకు సంబంధించినవి, సామాజిక గౌరవం అన్నీ పొంది ఆర్థికంగా బలపడి వాళ్ళు ఎవరి మీద దాడులు చేస్తున్నారు అని అంటే దళితుల మీద దాడులు చేస్తున్నారు. ఆధిపత్య భావజాలాన్ని తీసుకున్నారు. వాళ్ళు ఎలా తీసుకున్నారు ఆధిపత్య భావజాలాన్ని అని అంటే కమండలాన్ని ఆ పాటలు పాడుతున్నారు ఇప్పుడు వాళ్ళు అని చెప్పేసి చెప్తున్న కవిత ఇది. అర్థం కాని భాషలో దేశీయులు పాడుతున్న నిరర్ధక దేశభక్తి గీతం ఇది. సూది మోపినంత స్థలం కోసం జీవనదిలా పారిన దళిత బిట్టల రక్తం ఇది. దేశీయుల కులరక్త దాహానికి సర్వనామం ఇది. దేశీయుల కులరక్త దాహానికి సర్వనామం ఇది. మాట్లాడదాం ఇక నుంచి వాళ్ళ భాషలో, వాళ్ళ యాసలో, వాళ్ళ గొంతుతో మనము మాట్లాడదాం. పాత బాకీలు విగణనం చేసి వడ్డీతో సహా చెల్లింపులు చేద్దాం.
నీలి ఉద్యమాల నిజమరితనాన్ని నిగ్గతీసి పూలందేవి తుపాకీ ఎందుకు పట్టిందో మరింత లోతుగా అధ్యయనం చేద్దాం. ఇది ఇక్కడ మాట్లాడదాం. ఇహ నుంచి వాళ్ళ భాషలో, వాళ్ళ యాసలో, వాళ్ళ గొంతుతో మనము మాట్లాడదాం అని చెప్పేసి అని అన్నారు. ఇక్కడ భాష దేనికి పర్యాయంగా ఈయన ఉపయోగించారు కవి అని చెప్పేసానంటే ఒక యాక్షన్కి, ఒక ప్రవర్తనకి, ఇక్కడ దాడులు చేసిన వాళ్ళ ప్రవర్తనకి, వాళ్ళ యాక్షన్కి పర్యాయ పదంగా, మనకి వాళ్ళ చర్యలకి పర్యాయ పదంగా భాష అనే పదాన్ని ఉపయోగించారు కవి. ఇక్కడ తిరిగి దాడులు చేయమని చెప్తున్నారా అని అంటే ఎందుకు చేయకూడదు, ఎందుకు సహనంగా ఉండాలి మనం అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే అలా ఆలోచించేటట్లుగా, ఒక చైతన్యాన్ని పాఠకుల్లో కలిగించేటట్లు, ఒక ఆలోచనని రేపేటట్లుగా అన్నారు. అందుకని ఇక్కడ పూలందేవి తుపాకీ ఎందుకు పట్టిందో అనే పదం ఉపయోగించారు. పూలందేవి మనందరికీ గుర్తున్నామే. ఆమె చాలా దారుణాతి దారుణంగా శారీరకంగా హింసింపబడింది, మానసికంగా హింసింపబడింది, రేపుకి గురయింది. ఆ తర్వాతే ఆమె అంత సహనాన్ని వదులుకొని ఒక్కసారిగా ఆమె బయటికి వెళ్ళిపోయి ఒక పెద్ద రాజ్యాన్ని సృష్టించుకొని తుపాకీ పట్టి తుపాకీ రాజ్యంతోనే అక్కడ వాళ్ళని మట్టుబెట్టింది. ఆ విషయం మనకు తెలుసు. ఇదేమీ కట్టుకథ కాదు. అందుకని చెప్పేసి మన సమీపంలో, మన దేశంలో ఉన్న ఒక స్త్రీ అలా చేసింది అని చెప్పేసానంటే సహనానికి ఎంతవరకు సరిహద్దులు ఉన్నాయి. అందుకని మనం ఎందుకొని నీలి ఉద్యమాల నిజమరితనాన్ని నిగ్గతీసి పూలందేవి తుపాకీ ఎందుకు పట్టిందో మరింత లోతుగా అధ్యయనం చేద్దాం అని చెప్పేసి అన్నారు. ఆ బాటలో మనం కూడా కొనసాగాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి అధ్యయనం చేద్దామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కమండల గీతం అనే పదం మనకి ఉంది ఇక్కడ. మండల రథం మీద కమండల గీతం. బీసీలు హిందుత్వ ముఖంతో దాడులు చేయటం అనే దాన్ని టైటిల్లోనే చెప్పటం జరిగింది. తర్వాత ఇందులో ఇంకొకటి సత్యం మీద ప్రమాణం చేసి అనే ఒక కవిత ఉంది. తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ గారి కవిత శీర్షికలు చాలా విభిన్నంగా కనిపిస్తాయి, వాక్యాల్లాగా అనిపిస్తాయి. ఒక్కొక్కసారి వాక్యాలలో నుంచి సగం మాట్లాడి సగం ఆపినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఏయో విషయాలు మనకి గుర్తుకొస్తూ ఉంటాయి. సత్యం మీద ప్రమాణం చేసి అనగానే మనకి కోర్టు, లాయర్లు, అక్కడ ప్రమాణం చేయడం, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక నేరం జరగటం, కొంతమంది అరెస్ట్ అవ్వటం, వాళ్ళు సాక్ష్యాలు చెప్పటం, శిక్షలు పడటం, ఇలాంటి అంశాలన్నీ మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ సత్యం మీద అనే దగ్గర సత్యం అనే దాన్ని సింగిల్ ఇన్వర్స్లో పెట్టారు కవి. పెట్టి చెప్పారు. ఇది అయేషా మీరా అనే ఒక అమ్మాయి, 19 సంవత్సరాల ఫార్మసీ అమ్మాయి విజయవాడలో దారుణమైన హత్యకి గురైన విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాము. చాలా అత్యంత దారుణంగా ఆ అమ్మాయి హత్యకి గురైంది. ఇది 2007 డిసెంబర్ 27న అమ్మాయి హత్యకి గురైంది. ఈ టైంలో సత్యం బాబు అనే అబ్బాయిని, చిన్న దొంగతనాలు చేసే సత్యం బాబు అనే ఒక కుర్రాడిని తీసుకొని వెళ్ళి, ఒక బలహీనుడు, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా, శారీరకంగా కూడా బలహీనుడైన ఒక పిల్లవాడిని తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసి, వీడే అంత పెద్ద దారుణానికి పాల్పడిన నేరస్తుడని చెప్పేసి నమ్మబలిగి అతన్ని తీసుకొని వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు హింసించింది వ్యవస్థ. అది మనందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే 2017 మార్చి 31న అతన్ని విడుదల చేశారు. కొంతమంది న్యాయవాదులు పట్టుబట్టి ఈ కేసులో ప్రయత్నం చేయటం వలన నిర్దోషిగా ఉన్న సత్యం బాబు విడుదలయ్యాడు. దీనికి రీఇన్వెస్టిగేషన్కి కూడా ప్రభుత్వం ఆదేశించిన సంగతి మనకు తెలుసు. అయితే సత్యం అనేది ఏంటి అని చెప్తా ఉన్నాడు ఇక్కడ. కులమెత్తి తిట్టే సుజనుల గడ్డ మీద మలమెత్తినోళ్ల సంతతి నుదుటి మీద మరణశాసనాలే నిర్దయగా లిఖిస్తున్నప్పుడు దళితవాడ బతుకు కారంచేడు మహిళా మండలి మేడంత అందంగా ఉండదురా బాబు. సత్యం బాబు అబ్బాయితో మాట్లాడుతున్నాడు కవి. దళితవాడ బతుకు కారంచేడు మహిళా మండలి మేడంతా అందంగా ఉండదురా బాబు. కామాంధుల కథలో కూటికుండల వీధి దొంగను తెచ్చి కాటికి వకాలుతనామా రాసినప్పుడే తెలుసు, ఈ సత్యం బతికి బట్టకట్టటం మిథ్య. సత్యమేవ జయతే ఒకే భూగ్రహం కింద, ఒకే జాతీయ జెండా కింద ఎన్ని సత్యోపదేశాలెన్ని సమైక్య గీతాలెన్ని ప్రబోధ గీతాలెన్ని జాతీయ గానాలు, ఎన్నెన్ని పంగనామాలు.
అని చెప్పేసి వరుసగా టక్క 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 అంటే ఒక ఆవేశం, ఒక ఆగ్రహం వచ్చినప్పుడు కవి కలం ఎంత స్పీడ్గా టక్క 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 వెళ్ళిపోతుందో మనకి ఈ పదాల అమరికలో, ఈ వాక్యాల అమరికలో ఒక పదానికి ఇంకొక పదాన్ని అటాచ్ చేస్తూ సంధి చేసుకుంటూ వెళ్ళిన దానిలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అది ఆ ఆగ్రహం. సత్యమేవ జయతే ఒకే భూగ్రహం కింద, ఒకే జాతీయ జెండా కింద ఎన్ని సత్యోపదేశాలు, ఎన్ని సమైక్య గీతాలు, ఎన్ని ప్రబోధ గీతాలు, ఎన్ని జాతీయ గానాలు, ఎన్నెన్ని పంగనామాలు అని చెప్పేసి కవి అన్నాడు. ఆకలిని జాతీయ గానంగా మార్చుకున్న చోట ఈకల కోసమే పెంచే నిప్పుకోళ్ల కథ విన్నావా అని అడిగాడు. చెప్పండి మిలాడ్, ఈ సత్యాసత్యాల విచికిత్సలో ఒక బలహీనుని వెన్నుపూసని బలంగా తుంచి పారేయమని ఏ పౌరనీతి శాస్త్రం బోధించిందో, ఏ భారతీయ శిక్షాస్మృతి ఆదేశించిందో సత్యం మీద ప్రమాణం చేసి ఈ ఒక్క నిజమైనా చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజానికి మనకి మన మోటో, ఇండియన్ నేషనల్ మోటో కూడా ఏంటి, నేషనల్ మోటో ఆఫ్ ఇండియా కూడా మనకి సత్యమేవ జయతే ముండకోపనిషత్తులో నుంచి మనం తెచ్చుకొని పెట్టుకున్నాము. ఆ 4 సింహాల కింద ఆ వాక్యం మనకి కనిపిస్తూ ఉంటుంది. అలాంటి దేశంలో సత్యం పేరుతో ఉన్న ఒక అబ్బాయి, ఒక బలహీనుడు, ఒక దళితుడు, సత్యం పేరు ఉండడం అనేది ఒక యాదృచ్ఛిక అంశమే కావచ్చు, కానీ ఒక బలహీనుడు ఎంతమంది ఇలాంటి వాళ్ళు బలవుతూ ఉన్నారు ఈ దేశంలో, ఎలాంటి దారుణమైన దుర్మార్గాలకి వీళ్ళని బలిపశువులను చేస్తూ ఉంది ఈ వ్యవస్థ అని చెప్పి రాసిన కవిత ఇది. కాబట్టి అంటే వీళ్ళని కేసుల్లో ఇరికించటం, అట్నుంచటే వాళ్ళకి శిక్షలు ఖరారు చేయటం, వాళ్ళని ఇంకా బయటికి రానియకుండా చేయటం, ఆ సందర్భంలో సత్యం బాబు విడుదలవ్వడం అనేది నిజానికి ఒక ఊరట ఈ వర్గాలకి. ఆ ఊరటని కూడా ఇక్కడ తెలుస్తూ ఉంది మనకి ఈ కవితలో. ఇలాంటివే ఇంకా చాలా ఉన్నాయి మనకి ఈ కవితలు. బుద్ధారంలో బేగర్ శ్రీనివాస్ హత్య జరిగినప్పుడు జాతీయ గానం పేరుతో ఒక కవిత రాశారు. పొట్టిలంక మారణ హోమం జరిగినప్పుడు ఓరి పిచ్చిన కొడైకెనాల్ అనే పేరుతో ఇంకొక కవిత రాశారు. వీటితో పాటు మాయలేళ్ళు బంగారు సీతలు అని ఒక కవిత ఉంది. ఇందులో మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో భారతదేశంలో చాలా పెద్ద చర్చ జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుని చాలామంది వ్యతిరేకించారు. స్త్రీలు పార్లమెంటు దాకా రావాల్సిన అవసరం ఉంటే వాళ్ళంతటా వాళ్ళు వస్తారు, కానీ వాళ్ళకి ఒక రిజర్వేషన్ అవసరమా అని చెప్పేసి వ్యతిరేకించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లుని కూడా ఆ రోజుల్లో హిందుత్వవాదులు, సంప్రదాయవాదులు వీళ్ళందరూ వ్యతిరేకించిన సంగతి మనం ఈరోజు ఈ క్షణంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాం. అలాంటిదే మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఇక్కడ వ్యతిరేకించారు. అయితే దేశం మొత్తంలో ఉన్న ఛాందస్వాదులు మహిళా రిజర్వేషన్ బిల్లుని వ్యతిరేకిస్తే దాని మీద పట్టుదలతో చాలామంది ఆ రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ ప్రవేశపెట్టినప్పుడు కొన్ని వార్తలు పత్రికల్లో వచ్చినాయి. ఏంటి ఆ వార్తలు అని చెప్పేసి అంటే శరద్ యాదవ్ ఒకడు, ఇంకొక అతను ములాయం సింగ్ యాదవ్, వీళ్ళిద్దరూ కూడా మహిళా బిల్లుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి వార్తలు వచ్చినాయి. మీడియా ప్రొజెక్ట్ చేసింది ఆ విషయాన్ని. అప్పుడు ఒకసారి అంటే ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అని అంటే, మహిళా రిజర్వేషన్ 33% కావాలి పార్లమెంటు వరకు అని చెప్పేసి దానిని వాళ్ళు వ్యతిరేకించలేదు. నిజానికి దేనిని వ్యతిరేకించారు వాళ్ళు అని అంటే, కోటా కావాలి. 33% స్త్రీలు కనుక పార్లమెంటు దాకా వస్తే వాళ్ళందరూ కూడా ఆధిపత్య కులాలకు సంబంధించిన స్త్రీలే వస్తారు తప్ప బహుజన స్త్రీలు, ఆదివాసీ స్త్రీలు, ముస్లిం స్త్రీలు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళకి పేదరికంలో ఉన్నవాళ్ళు, మరి వీళ్ళందరికీ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా చట్టసభల్లోకి రావాల్సిన అవసరం ఉంది కదా, వాళ్ళందరూ కూడా అన్ని చోట్ల ఎలక్షన్స్లో నిలబడాల్సిన అవసరం ఉంది కదా. ఒక కోటాతో కేవలం స్త్రీలను మాత్రమే 33% రిజర్వేషన్తో కనుక పిలిస్తే నిజానికి ఎవరు వస్తారు ఆ సమయంలో అంటే, ఆధిపత్య కులాల్లో ఉన్నవాళ్ళు, పలుకుబడి ఉన్నవాళ్ళు, అప్పటికే భర్తలో లేకపోతే తండ్రులో ఇంకెవరో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల్లో ఉన్న పురుషులో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే మళ్ళీ వస్తారు. కాబట్టి అక్కడ కూడా ఆ పార్లమెంటు, ఆ చట్టసభలు అవన్నీ కూడా మళ్ళీ ఆధిపత్య కులాల్లోకి కులాల అధికారులతోనే నిండిపోతాయి. కాబట్టి అంటే ఎప్పటికైనా సరే ఈ సీట్లన్నిటిలో కూడా ఆధిపత్య కులాల వాళ్ళే పురుషులైనా స్త్రీలైనా కూర్చొని ఉంటారు. కాబట్టి దానిని వ్యతిరేకించారు ములాయం సింగ్ యాదవ్ ఒకరు, శరద్ యాదవ్ ఒకరు. దానిని సపోర్ట్ చేస్తూ రాసిన కవిత ఇది. మాయలేళ్ళు బంగారు సీతలు అని అన్నారు. మాయలేళ్ళు
లేడీ అనే పదం మనకి ఇంగ్లీషు లేడీని గుర్తు చేస్తుంది. అంటే ఒక శ్లేషం ఉండటం మాయలేళ్ళులో. ఈ తర్వాత మాయ లేడీ అనే పదాన్ని కూడా మనకి జ్ఞాపకం చేస్తే తెలుగుది. సో పన్ ఉండడం అయితే ఇక్కడ. ఈ పాటికి నీ పాడగట్టే ఉంటారు, నీ మరణ వార్త రాసేసే ఉంటారు, నీ కోసం విషం సీసాలని సిద్ధం చేసే ఉంటారు. ఈ పాటికి నీ పాడగట్టే ఉంటారు, నీ మరణ వార్త రాసేసే ఉంటారు, నీ కోసం విషం సీసాలని సిద్ధం చేసే ఉంటారు. గుడిసెల దాకా రాని సమానత్వానికి సమాంతర పదం ఏ పదకోశంలోనూ దొరకదురా నాన్న. సూది మోపినంత స్థలం కూడా పేదోళ్లకు దొరకని చట్టసభల్లో సమానత్వపు పిట్టకథల్లో వినబడేది ధనికుల కవాలి సాంగులే కదరా నాన్న. మదర్ ఇండియాలో నీ కూతురు సర్వోన్నతుల ప్రతినిధుల సభకు ఎదగాలంటే మొగుడి పేరులో ఒక మహాత్ముడో, అబ్బ పేరులో ఒక స్వాతంత్ర సమరయోధుడో కలిసుండాలి కదా. గంగ నుండి గోదావరి మైదానాల మాగాణి భూములు, గుండు సూది నుంచి గున్న ఏనుగుల కర్మాగారాలు, పంచాయతీ మెట్ల పార్లమెంటు రాచతల పాగలు, బంగారు సీతల లోగిళ్ల రాయిళ్లవే కదటోయ్. ఈ ఈ ఈ కవితలో చాలా పెద్ద ఒక వ్యంగ్యం కనిపిస్తూ ఉంది మనకు. ఈ మారీచుల లోకంలో మాయలేళ్లను చూపించి ఆడోళ్ల మ్యూజిక్కులు పాడేవాళ్లే గాని పేదోళ్ల లాజిక్కులు పలికేవాళ్ళెవరు. ఈ రాజ్యసభల్లో ఈ రాణి ఈగల్లో రాజ్యం ఎవడిదోయ్, రాజ్యయోగం ఎవరిదోయ్, రాజభోగం ఎవడిదోయ్ అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. చివరిలో ఒక మాట అన్నారు, సోనియా మానభంగాన్ని ఖైర్లాంజీ పండుగగా ఆనందించిన వాళ్ళు, పాచిపని చేసే వాళ్లకు పల్లకీలు లేవంటూ పేడకళ్ళెత్తే వాళ్లకు సహపంక్తులు విస్తళ్ళు వేయలేని వాళ్ళు, కులీనతకు జయహో, కులస్త్రీలకు జయహో. సోనియా మానభంగం అనంటే ఖైర్లాంజీలో బౌద్ధాన్ని ఆచరిస్తున్న ఒక కుటుంబం నుంచి బలైన ఒక బాలిక, ఈ అమ్మాయి చిన్న అమ్మాయి, ఒక వయసుకు వచ్చిన అమ్మాయి సోనియా. ఈ అమ్మాయిని అక్కడున్న ఆధిపత్య కులాల వాళ్ళు ఆ కుటుంబంలో ఉన్న మగపిల్లలిద్దరిని చంపటం, తల్లిని, ఈ బిడ్డ అయిన సోనియా మీద అత్యాచారాలు చేయటం చేశారు. ముఖ్యంగా రేప్కి జరిగింది. అలాంటి సోనియా మానభంగాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నాడు. అయితే ఇక్కడ మనందరం ఒక్కసారి పరిశీలన చేస్తే, ఈ కేసుకి సంబంధించిన పూర్వాపరాలను కనుక మనం పరిశీలన చేస్తే, సోనియా మానభంగాన్ని ఖైర్లాంజీ పండుగగా ఆనందించిన వాళ్ళు అనే మాట ఉపయోగించాడు కవి ఇక్కడ. అదొక పండుగ వాతావరణాన్ని గుర్తు తెచ్చిందా ఆమె రేపు అంటే? అవుననే అర్థం. ఎందుకని అనంటే ఈ సంఘటనలో పాల్గొన్న వాళ్ళల్లో ఆధిపత్య కులాల మహిళలు ఉన్నారు. మహిళలు వాళ్ళ పురుషులను తీసుకొని వచ్చి ఆ స్త్రీలని రేప్ చేయమని చెప్పారు. ఆ దళిత స్త్రీలని రేప్ చేయవలసిందిగా వాళ్ళ పురుషులని ప్రోత్సహించారు, వాళ్ళ పురుషులని ప్రేరేపించారు. అంటే తోటి స్త్రీల మీద ఇంకొక స్త్రీలు, కేవలం అదే ఎనాటమీ ఉన్న స్త్రీలు, అదే ఫిజియాలజీ ఉన్న స్త్రీలు ఆ స్త్రీల మీద అత్యాచారం చేయవలసిందిగా ఆధిపత్య భావజాలంతో తమ పురుషులని ప్రేరేపించిన సంఘటనల్లోనే సోనియా అనే అమ్మాయి, ఆమె తల్లి దారుణమైన హత్యకి గురయ్యారు, రేపుకి గురయ్యారు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అంటే భారతీయ స్త్రీలు అని మనం అనేక మార్లు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు భారతీయ స్త్రీలందరూ స్త్రీలు అని చెప్పేసి ఒక ఘాటను కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకంటే స్త్రీలలో రకాలు ఉన్నారు. ఆ స్త్రీలు ఒక స్త్రీని రేప్ చేయమని ఇంకొక స్త్రీ కోరుతూ ఉంది. ఇంత డిఫరెన్స్ ఉంది స్త్రీల మధ్య. అలాంటి స్త్రీలు చట్టసభల్లోకి రేపొద్దున వెళ్ళబోతూ ఉన్నారు అని చెప్పేసి ఒక బాధని, ఆవేదనని చెప్తూ ఉన్నారు ఆయన. ఏమంటున్నారంటే, పాచి పని చేసే వాళ్ళకి పల్లకీలు లేవంటూ పేడకళ్ళెత్తే వాళ్లకు సహపంక్తుల విస్తళ్ళు వేయని వాళ్ళకి కావాలి ఇదంతా, ఈ రిజర్వేషన్స్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అలాగే చివరిలో కులీనతకు జయహో, కుల స్త్రీలకు జయహో అని చెప్పేసి చెప్పారు. కుల స్త్రీలంటే ఆధిపత్య కుల స్త్రీలనే ఇక్కడ. కులీనత అంటే కులం కలిగి ఉండటం, గొప్ప కులాన్ని కలిగి ఉండటం, వాళ్ళకి జయహో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒక వ్యంగ్యపు వాటితో ఈ కవిత ముగిసింది. తర్వాత సవర్ణ దీర్ఘ సంధి అని ఒక కవిత ఉంది. ఈ కవితని ఎందుకు రాశారు అనంటే చివరిలో చెప్తా ఉన్నారు. సవర్ణ దీర్ఘ సంధి కవిత రాసిన చివరిలో, కోస్తా జిల్లాలో ఒక దళిత జాయింట్ కలెక్టర్ను కులం పేరుతో దూషించారని తెలిసి ఆవేదనతో రాసిన కవిత ఇది.
కోస్తా జిల్లాలో ఒక దళిత జాయింట్ కలెక్టర్ని కూడా కులం పేరుతో దూషించారు అక్కడ వాళ్ళు. జాయింట్ కలెక్టర్ అని చెప్పేసి అనగానే ఒక ఐఏఎస్ ఆఫీసర్, అతను చాలా ఎక్కువ చదువుకున్నాడు, దేశానికి సేవ చేయడం కోసం ముందుకొచ్చాడు, ఒక యువకుడు. ఇది ఇంత ఇంత స్థితిలో ఉన్న వాళ్ళని కూడా సమాజం వాళ్ళని కులంతోనే చూస్తూ ఉంది. పైగా కులంతో చూసినా పర్వాలేదు, కులంతో దూషిస్తూ ఉంది అని చెప్పేసి చెప్పినప్పుడు, తెలిసినప్పుడు రాసిన కవిత ఇది. సవర్ణ దీర్ఘ సంధి. ఈ టైటిల్లో సవర్ణ అనేది సింగిల్ ఇన్వర్స్లో పెట్టారు కవి. సవర్ణ దీర్ఘ సంధి సింగిల్ ఇన్వర్స్లో పెట్టారు. సవర్ణులు కులం అని మనలో ఇప్పుడు మన మిత్రులందరికీ ఒక సూత్రం తెలుసు. ఆయి ఊరులకు అవే అచ్చులు పరమైతే వాని దీర్ఘం ఏకాదేశం అవునని చెప్పేసి మన అందరికీ గుర్తుంది. అలా గుర్తున్న ఆ జ్ఞాపకంలో నుంచే ఈ కవిత రాశారు. అయితే అదే జ్ఞాపకంలో నుంచి ఆ ప్రాథమిక వ్యాకరణ సూత్రం చాలామందికి తెలిసి, ఇది చిన్నపిల్లలు కూడా గబక్కన చెప్పగలుగుతారు చదువుకుంటే. ఆ ప్రాథమిక వ్యాకరణ సూత్రాన్ని తమ జీవితాలకు అన్వయం చేసుకొని సవర్ణులు సుదీర్ఘంగా విడవకుండా కొనసాగిస్తూ ఉన్న దాడులని సూచించే శీర్షిక ఈ కవిత. అదే చెప్తా ఉన్నారు ఇక్కడ. మేము కూర్చున్న కుర్చీని గంగాజలంతో శుద్ధి చేసే కులగాన గంధర్వులున్న చోట, ద్వేషించటాన్ని ప్రేమించటమే నేర్చుకున్న చోట, 60 వత్సరాల స్వాతంత్ర్య తంత్రంలో అరవీసం పరతంత్రాన్ని పారద్రోలని చోట వివక్షకు సామ్రాజ్యాలే నిర్మితమవుతాయి. ద్రావిడ భూమిలో దళితులకు అవమానాలే మిగులుతాయి. అండర్సన్ను అప్పనంగా అప్పగించినట్లు ప్రతిభబూచితో శ్రమను దోచుకుపోయే వాళ్ల మీద, స్వజాతీయుల్ని అస్పృశ్యులుగా చూసే వాళ్ల మీద, కులానికి పరిశుద్ధతను చేకూర్చిన రాతల మీద, మనుషులెవరూ మాట్లాడని దేవభాషలో అస్పృశ్యతకు గీతలిచ్చిన వాళ్ల మీద, దళితుల ప్రాణాల కన్నా ఆవులే మిన్నన్న వాళ్ల మీద ఈ గండుకోయిలలు కుయ్యవెందుకో, ఈ కవికుల గురువులు మౌనమెందుకో అని చెప్పేసి ప్రశ్నించారు. వీటితో పాటు భరతమాత ముద్దు బిడ్డల అమృత హస్తాల్లో అవర్ణులకు శాశ్వత అవమానం తప్పదిక. మిత్రులారా, కులం రాడార్ మీద దేశీయ దళిత బతుకుల్ని మసకబార్చారెవరో, దేశీయ చిత్రపటంపై కుల సంతృప్త ద్రావకాన్ని పోసేసి రాజ్యాంగ ఉద్గ్రంథంలో సామాజిక న్యాయపుటాల్ని చించుకుపోయారెవరో అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ అండర్సన్ని అప్పనంగా అప్పగించినట్లు భోపాల్ గ్యాస్ లీక్ అయిన 83లో గ్యాస్ లీక్ అయినప్పుడు అక్కడ ఆ కంపెనీని సంబంధించిన వ్యక్తిని నిశ్శబ్దంగా ఈ దేశం బయటికి పంపించేసింది, శిక్ష ఏమీ వేయకుండానే. దానిని జ్ఞాపకం చేస్తున్నాడు కవి ఇక్కడ. ఇంకొక మాట ఏమంటున్నాడు అని చెప్పేసానంటే, అంటే ఎక్కువ కులాలు తక్కువ కులాలు అనే అంశాలని మనం ఎట్లా చూస్తున్నాం, దేశం ఎలా చూస్తుంది అని అంటే, భరతమాత ముద్దు బిడ్డల అమృత హస్తాలు అవర్ణలకు శాశ్వత అవమానం తప్పదిక. అదే దేశస్థులు, అదే జాతి, అదే భారతదేశం, అదే భారత జాతి అని చెప్పేసి అనుకుంటుంటే కొంతమంది భరతమాత ముద్దు బిడ్డలు అయ్యారు, వాళ్ళ చేతులు అమృత హస్తాలైనాయి. కానీ వర్ణం లేని దళితులకు, వర్ణం లేని అవర్ణులకు శాశ్వత అవమానం ఇక్కడ తప్పదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. దీంతో పాటు ఇంకొక మాట ఏమంటున్నాడంటే, ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే కూడా కవులు కొంతమంది వీటి మీద స్పందించట్లేదనే ఒక ఆగ్రహం కూడా కవికి ఉంది. ఆ వాక్యాలని ఒక మాట రాశారు. ఈ గండు కోయిలలు కుయ్యవెందుకో అని చెప్పేసి అన్నారు. ఈ కవికుల గురువుల మౌనం ఎందుకో అని చెప్పేసి ప్రశ్నించారు. ఈ గండు కోయిలలు ఉట్టి కోయిల కాదు, అది బాగా చిగురులు మేసి బలిసిన గండు కోయిల అని చెప్పేసి, గండు కోయిల అంటే అది చిగురులు మేసి బాగా బలిసింది, అది చాలా బాగా పాడగలుగుతుంది. మరి అలాంటప్పుడు ఈ విషయాల మీద, ఈ వస్తువుల మీద ఎందుకు కవులు మౌనం వహిస్తున్నారు, ఎందుకు రాయటం లేదు అని చెప్పేసి ఒక ఆగ్రహంతో, ఆవేదన కాకుండా ఆగ్రహంతో మాట్లాడినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. తర్వాత మాకు ఒక భాష కావాలని ఇందులో మనం మొదట్లో చదువుకున్న కవిత, ఆ కవితని, ఇది టైటిల్ కవిత. మాకు ఒక భాష కావాలి అని అన్నారు. అది ఒక దళిత భాష కావాలి అని ఇక్కడ రాశారు. అది ఒక దళిత భాష అయితే బాగుంటుందని కాదు, అది దళిత భాష అయి ఉండాలి, ఇంకోటి కాదు. మీరు మాకు ఒక భాష కావాలంటే మీకు ఏది పడితే ఇది కావాలా తీసుకోండి, అది కాదు, మాకు దళిత భాష కావాలని చెప్పేసి అని అన్నాడు. అంటే భాషని ఇక్కడ కవి ఎట్లా ఉపయోగించాడు అని అంటే, భాష ఒక ఐడెంటిటీ, భాష ఒక సాంస్కృతిక అంశం,
భాష ఒక తిండికి సంబంధించిన అంశం, భాష ఒక వస్త్రానికి సంబంధించిన, ఒక గుడ్డకి సంబంధించిన చిహ్నం ఇక్కడ. అంటే రకరకాల ఏమంటాం ప్రతీకగా చెప్తా ఉన్నాడు. భాషని అనేక రకాలని రిఫర్ చేసే అంశంగా భాషని ఒకే ఒక్క పదాన్ని ఉపయోగించాడు, కానీ వాటిలో ఇన్ని అర్థాలు. భాష ఒక దళిత జీవనం, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. అది దళిత భాష కావాలని ఒక డిమాండ్తో ఈ కవిత మొదలవుతా ఉంది మనకి. దళితులు ఏం చేయాలో వేరే వాళ్ళు నిర్ణయించడం అనేది భారతదేశంలో చాలా సర్వసాధారణమైన అంశం. ఇది తినాలి, ఈ బట్ట కట్టాలి, లేకపోతే ఈ మతాన్ని అనుసరించాలి, ఈ జీవన విధానాన్ని కలిగి ఉండాలి, ఇది మాట్లాడాలి, ఇది చదవాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిన్న మొన్నటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ విషయంలో కూడా చాలామంది దళితుల దగ్గరకు, అంటే చిన్న సర్కారీ బడులు మొత్తం కూడా బహుజనులతో పేదలతో నిండిపోయి ఉన్నాయి. అవి వాళ్ళు ఏం చదవాలని చెప్పేసి నిర్ణయించడం కూడా జరుగుతూ ఉంది. దానిని మాట్లాడుతూ ఉన్నారు. మ్లేచ్ఛితమన్నా సరే, మమ్మల్ని మ్లేచ్ఛులన్నా సరే, మెకాలేకు వందనాలు చెప్తాం. అప్పుడే పుట్టిన మా పసిపిల్లల చెవుల్లో ఏబిసిడీలే ఉచ్చరిస్తాం. పసిపిల్లల చెవుల్లో నిజానికి అప్పుడే పుట్టిన పసిపిల్లల చెవుల్లో అంటున్నారు. నిజానికి భారతదేశంలో ఏమంటాం, అది ఒక విద్యాభ్యాసం రోజు పిల్లల చెవుల్లో పిల్లలకి వేరే అక్షరాలు నేర్పిస్తూ ఉండడం అనేది భారతీయ హైందవ సంప్రదాయం ఉంది. అయితే ఇతను కవి ఒక అడుగు ముందుకు వేసి పుట్టిన వెంటనే కూడా మేము ఏబిసిడీలు చెప్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏబిసిడీలు అంటే ఇంగ్లీష్ విద్యని ఇక్కడ ఆధునిక విద్యగా చెప్తా ఉన్నాడు కవి. ఇంగ్లీష్ విద్యని సమానత్వానికి సంబంధించిన చిహ్నంగా చూస్తున్నాడు కవి. ఇంగ్లీష్ విద్యని అభివృద్ధికి చిహ్నంగా చూస్తున్నాడు కవి. ఇట్లా రకరకాలుగా చూస్తూ ఉన్నాడు. మెకాలే అనే పదాన్ని ఉపయోగించాడు ఇక్కడ. మనకి మెకాలే 1835లో మెకాలే అంటే బెంటింక్ సంస్కరణలు భారతదేశంలో జరుగుతున్న సమయంలో మెకాలే వచ్చి ఎడ్యుకేషన్ ఏమంటున్నాం దాన్ని ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ని ప్రవేశపెట్టాడు ఇక్కడ. ఆ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ని ప్రవేశపెట్టినప్పుడు అది 1835లో జరిగితే 1848లో అంటే దాదాపు 7-8 సంవత్సరాలలో కాలంలోనే ఆ చట్టాన్ని సరైన క్రమంలో ఉపయోగించుకొని అర్థం చేసుకొని మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఒక బాలికలకి ఒక ప్రత్యేక పాఠశాలలని నెలకొల్పాడు ఈ దేశంలో. అంటే భారతదేశంలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చినంత పెనుమార్పులు అంతకుముందున్న సంప్రదాయ విద్యా విధానం తీసుకురాలేకపోయింది. ఆ పెనుమార్పులు భారతదేశపు దళితుల జీవనాన్ని ఆలోచనల్ని కూడా మార్చుకుంటూ వచ్చినాయి. ఇతర దేశాలతో ఎలా అనుసంధానం జరిగినప్పుడు ఆ దేశాలు ఎలా ఉన్నాయి, మనం ఎలా ఉన్నాం, ఎంత వెనుకబడి ఉన్నాం అనే అంశాలని ఒకసారి బేరీజు వేసుకోవటం కూడా జరిగింది. అందుకని మెకాలే కే వందనాలు చెప్తామని చెప్పేసి చెప్పాడు ఈయన. తర్వాత ఇందులోనే నమ్మించలేని ఆర్యభటలు, నమ్మశక్యం కాని పుష్పక విమానాలు, నిజమైన భారతాన్ని ఎప్పుడు చూసామని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా పురాణాల్లో ఉన్నాయట అని చెప్పేసి చెప్పే వాక్యాలు. పుష్పక విమానాలు మనం ఏం చెప్పినా సరే వెంటనే ఏం చెప్తున్నారు, ఇవన్నీ మా పురాణాల్లో ఉన్నాయి అని చెప్పేసి, ఇవన్నీ మా వేదాల్లో ఉన్నాయి అని చెప్పేసి, మేమంతా అడ్వాన్స్డ్గా ఉండేవాళ్ళం అని చెప్పేసి చెప్తూ ఉన్న అంశాలని ఈయన తప్పుపడుతూ వాటిని అసలు అలా కొట్టిపడేశాడు కవి. ఎలా కొట్టిపడేశాడు? నమ్మించలేని ఆర్యభట్టలు, నమ్మశక్యం కాని పుష్పక విమానాలు, నిజమైన భారతాన్ని ఎప్పుడు చూసాం అని చెప్పేసి అడిగాడు. ఇదంతా అబద్ధం అని చెప్పేసి చెప్తున్నాడు. అది డైరెక్ట్గా అబద్ధం అని చెప్పలా, నిజమైన భారతాన్ని ఎప్పుడు చూసాం అని చెప్పేసి ఒక ప్రశ్న వేశారు. తర్వాత వాచకాల్లో ఒక్క గౌరవ పదము, ఇది చాలా ఇంపార్టెంట్గా అనిపిస్తుంది మనకి. వాచకాల్లో ఒక్క గౌరవ పదము దళితుల గౌరవం కోసం రాయినప్పుడు, సమానత్వం ప్లాట్ఫారాల మీద సగౌరవంగా వీధులూడ్చే వాళ్ళ పిల్లల్ని శివంగిలా తరిమి కొట్టేది ఎవడి భాష అని అడుగుతున్నారు. దళితుల గౌరవం కోసం ఒక్క పదం కూడా లేదు. నిజానికి ఈ రోజు వరకు కూడా మన పాత సాహిత్యాన్ని కనుక చూస్తే దళితుల కోసం ఒక వాక్యం కూడా లేదు. దళిత జీవనంలో నుంచి ఒక వాక్యం లేదు. దళితుల బాగు కోసమో, సంక్షేమం కోసమో, సమానత్వం కోసమో లేకపోయినాయి. వాళ్ళ జీవితాల్లో ఉన్న భాషని ప్రజెంట్ చేసిన ఒక పుస్తకం కూడా మనకి కనిపించదు, ఒక వాక్యం కూడా మనకి కనిపించదు. వాళ్ళు ఏ భాష వాడుతున్నారు, ఆ భాషతో పాటు వాళ్ళ సంస్కృతి ఏంటి, వాళ్ళు ఏ బట్టలు కట్టుకుంటున్నారు, ఎలాంటి ఇళ్లలో ఉంటున్నారు, వాళ్ళ చుట్టూ జీవితం ఎలా ఉంది, ఎలాంటి జీవన విధానంతో వాళ్ళు ఉన్నారు, ఇలాంటి అంశాలు ఏవి కూడా మన భారతీయ సాహిత్యం రిఫ్లెక్ట్ చేయలేదు ఆ విషయాన్ని. అందుకనే చాలా మంచి మాట, దళితుల గౌరవం కోసం రాయినప్పుడు ఒక్క పదం కూడా దళితుల గౌరవం కోసం లేనప్పుడు ఎలా అని చెప్పేసి, ఎందుకు
మాకు ఈ భాష మాకు అవసరం లేదు, పాత భాష, మాకు కొత్త భాష కావాలని చెప్తున్నారు. దేశం అంటే కులమే, దేశీయ భాషల ఔగికమే, ఒకడు చండాలుడట, మరొకడు అగ్నిహోత్రావధానులట, ఏం భాషలరా ఇవి అని చెప్పేసి ప్రశ్నించారు. అంటరాని తల్లిని అమ్మన్నా తప్పు, అష్టావధానంలో నీ అమ్మన్నా తప్పు, ఆ రబ్బీలు అర్థం కాని అరబ్బీలు నేర్పిన సఖ్యతలు నేర్పే వాళ్ళ మద్రసాలే నయం కదా. ఈ నుడికారాల్ని మ్యూజియంలోకి, ఈ భాషాదయాల్ని ఇంకా గురుకులాల్లోకి, సర్కారు భాషా సౌందర్యపు గోడౌన్లలోకి తరిమి పడేయాలి. మూడు ప్లేసులు చెప్తున్నాడు ఈయన. ఏమేం చెప్తున్నాడు అని అంటే, మ్యూజియంలోకి తోసేద్దాం అని అంటున్నాడు. ఈ నుడికారాలని మ్యూజియంలోకి పెట్టేద్దాం. పాత వాడని వస్తువులు, అది చెడ్డ చరిత్ర అయినా ఈ మంచి చరిత్ర అయినా అది ఈరోజు పనికి రాకపోతే దానిని మ్యూజియంలో మనం పెడుతున్నాం. అది భాషాదేయాలని ఇంకా గురుకులాల్లోకి పంపించేద్దామని అంటున్నాడు. భాషాదేయాలు ఇవన్నీ వాటిని గురుకులాల్లోకి పంపిద్దాం, అక్కడైతే అవి ఎగ్జిస్ట్ అవుతాయి, అక్కడైతే వాటికి న్యాయం జరుగుతుంది. ఇంకా సర్కారు భాషా సౌందర్యపు గోడౌన్లలోకి, గోడౌన్స్ లాంటివి అవి, వాటిల్లోకి కూడా పంపించేద్దాం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మాకు ఇప్పుడు ఒక కొత్త భాష కావాలి, అది మా హృదయ ఘోష కావాలి. కన్న బిడ్డల్ని అస్పృశ్యులంటూ చేతులతో మలాన్నెత్తించిన భాష సజీవ దహనం కావాలి. మ్లేచ్ఛితమన్నా సరే, మమ్మల్ని మ్లేచ్చులన్నా సరే, ఈ భాషని ఇక్కడ సంస్కృతి అని చెప్పేసి మనం అర్థం చేసుకుంటే ఈ బిట్లో కన్న బిడ్డల్ని మలాన్ని చేతులతో ఎత్తించిన ఈ సంస్కృతిని రిఫ్లెక్ట్ చేస్తున్న ఈ భాష, అది సజీవ దహనం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాడు కవి. వ్యక్తుల్ని సజీవ దహనం చేస్తున్న ఈ సంస్కృతిలో ఇలాంటి అరాచకాలని సృష్టిస్తున్న భాషని, ఆ సంస్కృతిని సజీవ దహనం కావాలని ఒక ఆగ్రహంతో కవి చెప్తా ఉన్నారు. తర్వాత మనకి వీటితో పాటు అయితే ఇక్కడ భాష గురించి ఒక మాట మనం చెప్పుకోవాలి. దళిత కవులు ఒక దళిత ఇడియమ్ని మాట్లాడే ప్రయత్నం, దళిత కవిత్వం మొత్తం మనకి జరిగింది. అలాగే మనం ఒకసారి మద్దూరిని జ్ఞాపకం చేసుకుంటే, మద్దూరి నగేష్ బాబుని, ఇతను దళిత వాడలో ఉన్న నుడికారాన్ని వాడాడు, గుంటూరు ప్రాంతపు నుడికారాన్ని మొత్తం ఫక్తు ఇది దళిత జీవితం అని చెప్పేసి అందులో ఉన్న ఒక్క చిన్న కవితలో ఉన్న ఒక వాక్యం చదివినా మనకు అర్థమవుతుంది ఇతను దళిత జీవితం గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. అట్లాగే మన ఇప్పటి జీవి రత్నాకర్ కవిత్వంలో కూడా మనకి ఒంగోలు ప్రాంతపు నుడికారం కనిపిస్తే అది వేరే విషయం, కానీ వాడ నుడికారం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అతని కవిత్వంలో ఏ వాక్యం తీసుకున్నా సరే, ఇదిగో ఇది దళితుడు అక్కడ నిలబడి, దళిత సమాజంలో నిలబడి, దళిత జీవితంలో నిలబడి, దళిత జీవన విధానంలో నిలబడి, అతను అక్కడ నిలబడి మాట్లాడుతున్న వాక్యంలాగా మనకి కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే, కానీ ఇందులో నుంచి అంటే ఉద్యోగాలు చేస్తూ పొల్యూట్ అవ్వని వాళ్ళు భాష విషయంలో, సంస్కృతి విషయంలో ఆ విషయాలని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అయితే ఈ భాష విషయంలో గ్లోబల్ దళిత్ లాంగ్వేజ్ని ఉపయోగించినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ గారు, తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ గారి భాషతో పాటు ఎక్స్ప్రెషన్ కూడా ఆధునికమైన ఎక్స్ప్రెషన్ కనిపిస్తూ ఉంది. దానితో పాటు అయితే ప్రతి అంశాన్ని బేస్ లైన్లోంచి తీసుకుంటారు. బేస్ లైన్లో నుంచి తీసుకున్న అంశాలని ఆయన ఏం చేస్తున్నారు అని అంటే, ఒక దళిత జీవితంలోంచి తీసుకున్న అంశాలని ఒక అంతర్జాతీయ స్థాయికి లాక్కొని పోతాడు ఆయన. అంశం దళిత జీవితంలోంచి తీసుకోవటం, ఆ లాక్కుపోయి దాన్ని అక్కడ నిలబెట్టి అక్కడ భాషని, ఆ భాషకు సంబంధించిన ఎక్స్ప్రెషను, ఇవన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆయన ప్రజెంట్ చేస్తూ ఉండడం మనకి కవిత్వం మొత్తంలో కనిపిస్తూ ఉంది. పోతే ఇంకొక అల్యూజన్స్ ఉన్నాయి ఇందులో. వాటితో పాటు ఈ పుస్తకం మొత్తంలో బిబ్లికల్ అంశాలు, బైబిల్ అంశాలు, తర్వాత చరిత్రకు సంబంధించిన అంశాలు, వాటితో పాటు హిందుత్వ పురాణాలకు సంబంధించిన అంశాలు, వాటితో పాటు ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన చాలా విషయాలని చిన్న చిన్న పదాలుగా మనకు అక్కడక్కడ పరిచయం చేస్తూ కనిపిస్తూ ఉంటారు. అంటే వాటిని పౌరాణిక ఈ అంశాలని, అంటే మైథాలజీకి సంబంధించిన అంశాలని పోయిట్రీలో ఈరోజు అనుగుణంగా వాడే విధానాన్ని మనం మిథోపోయి అంటున్నాము. ఈయన కవిత్వంలో అది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చివరిలో మనకి పురచేతి పురాణం అని ఒక కవిత ఉంది, అది ఒక నిమిషం చెప్పుకుందాం మనం. ఈ కవితలోనే, ఆ పేరులోనే మనకు అర్థమవుతా ఉంది. ఒక 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 పురచెయ్యి అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్, పురాణం ఏంటి నీ పురాణం చెప్పు అని చెప్పేసి అని అంటారు చాలామంది. ఆ పురాణం, పురచేతి పురాణం అంటే దాని కథ ఏంటో, దాని సంగతి ఏంటో నేను చెప్తాను ఈ కవితలో అన్నట్లుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఒక వ్యంగ్య వాతావరణం కూడా ఉంది ఈ టైటిల్లో. ఎందుకు రాశారు ఈ కవిత అని చెప్పేసానంటే,
లెఫ్టిస్టులు వాళ్ళ ఉద్యమాలు, దళితులు వాళ్ళలో దళితుల పాత్ర ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. వాళ్లే కదా ఒకవైపు ఇటాలియన్ పిజ్జాలు తింటూనే తియానెన్మెన్ స్క్వేర్లో స్వేచ్ఛ కోసం నినదించిన విద్యార్థి పోరగాళ్లను సిఐఏ ఏజెంట్లని నిందించింది. వాళ్లే కదా నెహ్రూ షేర్వాణిపై ఎర్ర గులాబీ ఎర్ర విప్లవం తెస్తుందని నమ్మపలికే వాళ్ల పంచన చేరింది. విప్లవాల రైళ్లను నందిగ్రాములో ఆపేసింది. ధనిక కుమారుణ్ణి పేదల గురించి రాయమన్నట్టు, వరి అన్నం తిననోళ్లు బియ్యం వ్యాపారం చేసినట్టు ఇన్ని వసంతాల పాచిపోయిన స్వాతంత్రం తరువాత బూర్జువా పదాన్ని సంతృప్తిగా విప్లవ కామరూపిగా మారి విముక్తి కురూపిగా ముద్రపడ్డ తర్వాత ఉద్యమాలకు సయోనారా చెప్పేసి ఏ దేశంలో దాక్కున్నారో కాస్తంత అడ్రస్సులు చెప్పండి కామ్రేడ్స్. సమానత్వం సరిహద్దుల మీద రాజ్యాంగం నిర్మించబడిందని గట్టిగా నమ్ముతున్నాం. ప్రజా నక్షత్రాలను కూలదోసే ఎర్రెర్ర జెండాలను ఎత్తుకుంటూనే ఉన్నాం. అధినాయకుడెవరో తెలియకుండానే విప్లవ జనగణమన పాడి మోసపోతూనే ఉన్నాం. సిగ్గుపత్రం చిరిగిన తర్వాత కూడా వెలసిపోయిన మార్క్స్ ఏంగెల్స్ పక్కన అంబేద్కర్ పటాన్ని ఒప్పుకోని వాళ్లతో చేరి సాల్సా నృత్యాలు చేస్తూనే ఉన్నాం అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ పోరాటాల్లో బుల్లెట్లు ఎవరికి తగులుతాయి? కేవలం యాక్షన్లో పాల్గొన్న వాళ్ళకి మాత్రమే బుల్లెట్లు తగిలి నేల కొరుగుతున్న వాళ్ళందరూ కూడా దళితులే. కార్యకర్తలుగా ఉన్న వాళ్ళందరూ కూడా దళితులే. టీంలో ఉండి బయటికి వచ్చి ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొంటున్న వాళ్ళందరూ ఉద్యమాల్లో పాల్గొనటం కోసం బయటకు వచ్చిన వాళ్ళందరూ మరణిస్తున్నారని అంటే వాళ్ళందరూ కూడా చిన్న కులాలకి, తక్కువ కులాలకి సంబంధించిన వాళ్ళే అని చెప్పేసి చెప్తున్న కథ ఇది. దానితో పాటు దీనికి అటాచ్మెంట్గా మనం అనుకోవాల్సిన కవిత ఒకటి ఉంది. అయితే ఈ కవిత మనకి శివసాగర్ కోసం రాశారు కవి కుమారుడి విప్లవ సౌందర్యం అనేది దీని టైటిల్. అతడు ఏదెన్ తోటను కూడా దాటినవాడు, తినవద్దన్న పండునే తిన్నవాడు. కవిత్వానికి తోటరాముడు అతడు, కోర్కెలు తీరని సిద్ధార్థుడతడు. విప్లవం ఇక్కడ జలాక్షరమై, విటుత్వమై, విభాజకమై, సాయుధమై, ఒకే కుల సమూహ వాచకమైనప్పుడు సవర్ణ మార్క్సిజానికి సమాధి పెట్టెను తయారు చేసిన వాడతడు. హోచిమిన్ పెదవులు అతనికి ఆదర్శం. నాగపూరుపై మొలిచిన చంద్రుడు అతనికిష్టం. కలం విదిలిస్తే కవికుమారుడి విప్లవ శృంగారం. అలలు కనే కలల మీద నిఘాపైనే నిఘానేత్రం. విప్లవం అతడికి పులిగాయం. మావోయిజానికి అతడే దళిత లేపనం. అతడే ఒక ఉజ్వల గేయం. ఆత్మను తెలుసుకోకుండా ఆయుధాలు పట్టటం ఇక్కడి ఉద్యమం. ఆత్మను తెలుసుకోకుండా ఆయుధాలు పట్టటం ఇక్కడి ఉద్యమం. మనువును సంహరించకుండా మనిషిని వర్గశత్రువు అనటం వికటం. కడగండ్లకు హోప్పుని వాగ్దానించి కనుగుడ్ల సూపును భుజించటం అరుణిమ తత్వం. కూతకొచ్చిన ప్రతి తుపాకీకి జన్మస్థలం అడవి అగ్రహారమే. కులం ఇక్కడ అజరామరమే. అందుకే ట్రిగ్గర్కొక కులం, బుల్లెట్లు తగిలి చచ్చేదొక కులం. ట్రిగ్గర్ మీద వేళ్లంత పదిలం. అతడు విప్లవ స్వాప్నికుడై దళితానికి జోహార్లన్నవాడు. విశ్వ విప్లవ విరోధాభాసాన్ని చూసి చెట్లెన్ని పడినా వీచే గాలి ఆగదన్నవాడు. మొలుస్తున్న నీలి జెండాల్ని, నగ్నమవుతున్న ఎర్ర జెండాల్ని, రెండుగా చీలుతున్న ఎర్ర సముద్రాన్ని, జనం గుండెల్లో తనెప్పటికీ చచ్చిపోలేదన్న వార్తని, చచ్చిపోయాక తన సమాధిని చూడగలిగిన వాడై దళిత సాగర గీతాన్ని శివమెత్తి పాడుతున్నవాడతడు అని చెప్పేసి చెప్పాడు. అంటే శివసాగర్ గారు మనకి నక్సల్బరీ ఉద్యమంలో తొలితరం నాయకుల్లో దాని స్థాపకుల్లో ఒకరిగా మనకి కనిపిస్తూ ఉంటారు. తొలితరం నాయకులైన చాలా అద్భుతమైన కవి. ఆయన కొన్నాళ్ల తర్వాత ఆయన రియలైజ్ అయ్యారు. ఈ మార్క్సిజంలో నుంచి అంబేద్కరిజంలోకి ఆయన ప్రయాణం కొనసాగింది. అంబేద్కరిజంలోకి వచ్చిన తర్వాత ఆయన రాసిన కవిత్వం మనకి స్పష్టం చేస్తూ ఉంటుంది. ఆయన ఎంతగా అంబేద్కరిజాన్ని నమ్మి విశ్వసించి పాటించారు అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. అలాగే ఒక్క వర్గ సమస్య మీద పోరాటం సరిపోదు, కుల సమస్య, దాని పునాదుల్లో ఉన్న కులం, దానికి సంబంధించిన సమస్య మీద కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందని గుర్తెరిగిన కవిగా మనం ఆయన్ని గుర్తుపడుతున్నాము. తర్వాత ఆధిపత్య కులాల వాళ్ళు నాయకులుగా ఉండి, వాళ్ళు సేఫ్ జోన్లో ఉండి దళితులు, బహుజనులు లాంటి వాళ్ళు బలైపోతూ ఉన్నారు ఉద్యమంలో అని చెప్పేసి చెప్తూ ఆవేదన చెందిన శివసాగర్ గారి మీద రాసిన కవిత ఇది. దీనితో పాటు విశ్వనరుడు జాషువా మీద విశ్వనరుడు అనే కవిత ఉంది. సువాసనలు వెదజల్లే పువ్వుల్ని ఎలా పూయించాడనే కదా నీ సందేహం అనే పేరుతో కలేకూరి ప్రసాద్ మీద కూడా ఒక కవిత ఉంది. తర్వాత ఆత్మలతో పోరాటం అని 2002 ఫిబ్రవరిలో గుజరాత్లో జరిగిన నరమేధం మీద, అంటే ముస్లింల మీద జరిగిన
దాడుల మీద సంఘీభావ కవిత్వం రాశారు. తర్వాత నరోదా పాటియాలో జరిగిన అంశాలన్నింటినీ ఒక కవితలో ఆత్మలతో పోరాటం అనే కవితలో మాట్లాడారు. తర్వాత సిగ్గులేని సిరాచుక్కలు అని చెప్పేసి మంతా కృష్ణమాదిగ గారి మీద ఆంధ్రజ్యోతి కొన్ని రాసినప్పుడు, అంటే ఆయనకి వ్యతిరేకంగా వార్తని రాసినప్పుడు దాని మందా కృష్ణమాదిగ గారికి మద్దతుగా ఒక కవిత రాశారు ఇందులో. అది సిగ్గులేని సిరాచుక్కల పేరుతో ఉంది. తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత కుటుంబాలని మద్దతుగా మెడలో పత్తి పువ్వు అనే ఒక కవితని రాశారు. ఈ 3 కవితలు ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత అంటే నిజానికి మనం అర్థం చేసుకుంటే తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ గారిని దళిత్ స్పోక్స్ పర్సన్గా ఈయన కనిపిస్తూ ఉంటారు. దళిత కవిత్వానికి కవిత్వంతో స్పోక్స్ పర్సన్ ఈయన చేస్తూ ఉంటారు. చాలా రాజకీయ సందర్భాలలో దళితుల తరపున నిలబడి మాట్లాడుతున్న ఒక కవిగా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటారు. ఏ సంఘటన జరిగినా ముందొచ్చి నిలబడి దాని మీద మాట్లాడతారు కవిత్వం ద్వారా. తర్వాత చిక్కటి అల్లిక ఈయన కవిత్వంలో కనిపిస్తుంది మనకి. అంటే ఒక కాన్సన్ట్రేషన్ లాగా ఉంటుంది. మనం ఇప్పుడు నేను పరిచయం చేసిన చాలా కవితల్లో మనం కనుక గమనిస్తే చాలా ప్రశ్నలు ఉంటాయి. ప్రతి కవితలోనూ ప్రశ్న ఉంటుంది. చాలా ఎక్కువ ప్రశ్నలు వేస్తారు. అంటే అవతల వాళ్ళు ఎవరైతే దాడులు చేస్తున్నారో, ఎవరైతే అన్టచబిలిటీని ఇంకా పాటిస్తున్నారో, ఎవరైతే దళితుల్ని అన్ని విధాలుగా కంట్రోల్ చేయాలని చెప్పేసి చూస్తున్నారో వాళ్ళందరికీ ఊపిరి సలపనకుండా ప్రశ్న మీద ప్రశ్న వేసుకుంటూ పోతూ ఉంటారు. అంటే 10ల సంఖ్యలో, 50ల సంఖ్యలో, 100ల సంఖ్యలో ఈ ప్రశ్నలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఆయన కవిత్వంలో. ఒక ఆ ప్రశ్నలు ఊపిరాడనివ్వకుండా చేస్తాయి. అలాంటి వాతావరణం ఈయన కవితలో కనిపిస్తుంది. ఒక చిక్కటి అల్లిక మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒక కాన్సన్ట్రేషన్ లాగా ఉంటుంది. ఒక కవితని తీసుకుంటే అందులో చాలా పదాలుకి మళ్ళీ మనం ఇంటర్నెట్లో ఏదైనా చదివినప్పుడు ఒక బ్లూతో ఒక పదం వస్తే దానిని క్లిక్ చేస్తే మళ్ళీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంటుంది మనకి. అట్లాంటి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని సరైన పద్ధతిలో, సరైన రీతిలో ఈ కవిత్వంలో ఆయన ఉపయోగించడం చూస్తే చాలా అబ్బురంగా అనిపిస్తుంది మనకు. తర్వాత బైబిలు, చరిత్ర, సమకాలీన కవిత్వానికి వాటిని అప్లై చేసిన విధానం ఈ పుస్తకం మొత్తం మనకి కనిపిస్తూ ఉంది. క్రైస్తవం పట్ల విశ్వాసం కాదు కానీ, అంటే అది ఒకవేళ ఉంటే అది సాంస్కృతిక అంశంగానే ఆయన ఈ కవితలు చదివితే మనకు అర్థమవుతుంది. విశ్వాసం మొత్తం అంబేద్కర్ రాజ్యాంగం చుట్టూ ఆయన విశ్వాసం ప్రబలి ఉండటం తెలుస్తూ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన వేడుకోవటం కానీ, ఒక సెంటిమెంటు, ఒక సెల్ఫ్ పిటీ, ఒక దుఃఖం, ఇవన్నీ ఈయన కవిత్వంలో అంటే ఒక నాస్టాలజిక్ అంశాలు ఈ కవిత్వంలో మనకి కనిపించవు. ఒక కన్నీరు కారటం కనిపించదు. ఒక ప్రశ్నించే ధోరణితో ఉంటుంది. ఒక కాన్ఫిడెన్స్తో ఈ కవిత్వం మొత్తం ఉంది. జ్ఞానం బేస్లో నుంచి మాట్లాడినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. అంటే చాలామందికి తెలుసుంటుంది. ఫేస్బుక్లో నిరంతరంగా రాస్తూ ఉన్నారు. కవిత్వం కూడా దాంతోపాటు వస్తూ ఉంది. అంబేద్కర్ మీద 2 పోయమ్స్ ఇందులో ఉన్నాయి. పాదాభివందనం ఒకటి, నువ్వే లేకపోతే అనే ఒక కవిత ఉంది. అయితే నేను ఈ పుస్తకం చదివిన తర్వాత, ఈ పుస్తకమే కాదు ఏ పుస్తకమైనా చదివిన తర్వాతనే నేను సమీక్ష చేస్తూ ఉన్నాను. పూర్తిగా చదివిన తర్వాతనే నేను ఇక్కడున్న మిత్రులందరికీ నేను చెప్తుంది ఏంటి అని అంటే, ఈ పుస్తకం దొరికితే దయచేసి చదవండి. ఈ పుస్తకం కాకపోయినా ఏ పుస్తకమైనా మనకి ఒక కవిత్వపు స్పృహని మనలో పెంచుతుంది. దానితో పాటు అంటే నేను మాట్లాడుతున్న ఏ పుస్తకమైన కవిత్వపు స్పృహను పెంచుతుంది. దాంతోపాటు ప్రజాస్వామిక ఆలోచనల్ని, దానికి కట్టుబడి ఉండే విధానాన్ని మనలో నింపుతుంది ఏ పుస్తకమైనా. అలాగే మనలో ఒక చైతన్యాన్ని, ఒక స్ఫూర్తిని నింపుతూ ఉంది. అది ఇంకొక చివరి విషయంగా నేను ఇంకొక మాట చెప్తున్నాను. మిత్రులు నిస్సార్ గారు చనిపోయారు. అది చాలా బాధిస్తుంది మనందరినీ. అందుకని మనం కరోనా మనల్ని చుట్టుముట్టి ఉంది కాబట్టి మిత్రులారా, మనమందరం దాని మీద యుద్ధం చేస్తూనే ఉన్నాం. దాంతో ఎక్కువ మనం భయపడి వేరే వాళ్ళని భయపెట్టడం చేయొద్దు. మనం డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలు పాటిద్దాం. మనకు మనం వ్యక్తిగతంగా జాగ్రత్తగా ఉందాము. జాగ్రత్తలు పాటిస్తూ సేఫ్గా ఉందాము. దయచేసి మనందరం బతికి ఉండటం కోసం మన జాగ్రత్తలతో మనం ఉందాము. ఈ విషయాన్ని నేను చెప్దామని అనుకున్నాను ఈరోజు. అయితే ఒక చిన్న ఒక వాక్యం చదివి నేను అంబేద్కర్ అన్నోయ్, నాకిప్పుడు దళితవాడలో నిటారుగా నిలబడ్డ నీ విగ్రహం చూస్తుంటే తప్పిపోయిన గొర్రెల్ని వెతికి తెచ్చే దళిత మెస్సయ్యలాగాను, బలిచ్చే గొర్రెల్ని, మేకల్ని పులులు, సింహాల్లాగా తయారు చేసి వాళ్లకు నిద్ర లేకుండా చేసి
సింహస్వప్నంలా కనిపిస్తావు. బాప్తిసం పొందిన క్రైస్తవుడిలా స్వేచ్ఛ నుంచి స్వేచ్ఛలోకి ప్రయాణించమని ఆదేశాలు ఇస్తున్నట్లుంటావు. నీ చూపుడు వేలు దారి చూపే దిక్సూచిలాగాను, డబల్ బారెల్ గన్నులాగాను కనిపిస్తూ గుండెల మీద నిశ్చింతగా చెయ్యేసుకొని మేమొక కునుకు తీయొచ్చనిపిస్తుంది. సాంప్రదాయిక బ్రాహ్మణీయ విద్యకు వాతలు పెట్టిన మెకాలే మాదిరిగా గ్రోసరీ షాపు మతానికి చెంపదెబ్బలు కొడుతున్నట్లు కనిపిస్తావు. విద్యాగంధమే ఆయుధంగా పోరాడాలంటే క్రీస్తు శకం తర్వాత వచ్చేది దళిత శకమేనంటూ మా చెవుల్లో ఊదినట్లుంటావు అని చెప్పేసి ఒక గొప్ప నమ్మకంతో, ఒక గొప్ప విశ్వాసంతో, ఒక స్ఫూర్తితో ఈ కవిత సాగింది. నేను ఈ కవిత చదివి ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. మిత్రులకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై భీమ్. గుడ్ నైట్.